బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఏంట్రా ఎలా వచ్చావు? నేను ఎందుకు వచ్చానో నీకు తెలియదంటావు. అది కాదురా, నువ్వు ఇలా సడన్ గా నా రూమ్ లోకి రాకు, కింద వెయిట్ చేసి పిలు, ఓకేనా? ఆ టెర్రరిస్ట్ ని ఎక్కడ చూసావు? హాస్పిటల్ నుంచి తప్పించుకున్నావు, ఎలా పట్టుకున్నావురా? ఆ రోజు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను హాస్పిటల్లోనే ఉన్నా. వీడిని ఇంట్లో ఉంచుకోదరా, పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకు? మళ్ళీ తప్పించుకొని పారిపోవడానికి? అప్పుడే వీళ్ళ ఎంతమంది ఉన్నారో తెలిసేది. అది మాకు తెలుసు. ఏం తెలుసు? ఎందుకు నా ఇంజెక్షన్ తీస్తున్నావు? ఏంటండి, జ్వరమా? ఎందుకు చెప్పరా? ఏంట్రా కట్లిప్పొద్దు. ఎక్కడికి బయలుదేరావు? ఎన్ని ప్రశ్నలు అడుగుతావురా? రేయ్, వాడికి చేసిన ఇంజెక్షన్ ఇంకో 2 గంటల పాటు స్ప్రో లేకుండా పడుంటాడు. అది వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? పెళ్ళికి రా. ఇవాళ నా బ్యాచ్ మటుకి పెళ్లి కదా, రా వెళ్ళొద్దాం. రేయ్, ఇదంతా టూ మచ్. ఇంట్లో అని వదిలేసి పెళ్లికి వెళ్దాం అంటున్నావు, అది కాకుండా కట్లు ఇప్పేసావు. రావచ్చులే, రారా. Hey, how are you, man? Hey, hi. Hey, hi, bro. Hi, mom. Hey, look at you. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అపార్థం చేసుకున్నాను. యాక్చువల్ గా Come, let me introduce you to my friends. He is my friend Balaji, Sub-Inspector of Bandra East. Joel, will you take Sarah to be your wedded wife? Yes, with God's help. Sarah, will you take Joel as your wedded husband? Yes, with God's help. Now you may kiss the bride. వెళ్దాం, తొందర ఎందుకు? వెళ్ళొచ్చులే. Boys, bridegroom is calling you all. Hey! Hey, చలో. సీరియస్నెస్ లేకుండా ఏంట్రా ఇది? Hey, I'm arrested. Hey, congrats. కూర్చోండి. Sarah. Congrats, buddy. మావా, కేక్ తింటున్నావా? టైం అవుతుందిరా. Folks, ఏంట్రా? It's been a long time. Shall we all play a game? వీడి క్యాంపులో గేమ్, ట్రైన్ ఆగితే గేమ్, ఇప్పుడు పెళ్లిలో కూడా గేమా? But it's a real game. రియల్ గేమ్? Yeah. Okay, we 6 in one team, you 6 in one team. What's it? No. We are all in the same team. But opponent ever. What are the rules? I'll tell you later. Okay, after winning you have to throw a party, right? Definitely, sure. Guys, ఇదొక సీరియస్ గేమ్. మన ఆపోజిట్ టీం ఎవరనేది ఇప్పుడు తెలుస్తుంది మీకు. ఇంకో 2 నిమిషాల్లో మా ఇంటి వెనుక నుంచి ఒకడు బయటకు వస్తాడు. వాడిని మనం ఫాలో అవుతున్నాం. వాడు ఇంకొకరిని మీట్ అయ్యేటప్పుడు మన గ్రూప్ 2గా విడిపోయి 6 ఒకడిని 6 ఇంకొకరిని ఫాలో అవుదాం. వాళ్ళు తర్వాత కలుసుకోబోయే ఒక్కొక్కడిని మనం అందరం విడిపోయి ఫాలో అవ్వాలి. మీ సెల్ ఫోన్స్ అన్నీ ఆన్లో ఉంచండి. నా నెంబర్ తప్ప
వేరే ఏ నెంబరు అటెండ్ చేయొద్దు. మనం అందరం కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయి ఉందాం. ఓకే? वो आ रहा है. ये है क्या? This guy? ఈస్ ది గాయ్. He didn't see us. జగా ఏమన్నా చేస్తే రిస్క్ అవుతుందిరా. చేయలేదంటే ఇంకా రిస్క్. गाड़ी चालू करो, आराम से फॉलो करना. Shit! He's missing. We missed him. Watch out for him. Oh, we lost him. No. Wait for the signal. Hey, go. Oh, there he is. Come on, fast. Did he see us? Wait, He's getting into an auto. Chirag, note the number. Auto number 8306. MH02RA 8306. జగా వాళ్ళు 12 మంది విడిపోకుండా ఒకే చోటు ఉంటే ఏం చేద్దాం? లేదు, వాళ్ళకి 12 చోట్ల పనుంది. విడిపోతారు. గాడి రుకో. They are separate. గెట్ అప్. जल्दी चलो. You 6. Yeah, stay on the line. We are very close to him. Shall I catch him? Keep following. University 98.3 FM, but good afternoon. He's meeting another guy. He's going to move. Follow the new one. चलो जल्दी. Okay, let's move. How many so far? We are following the second guy. We are following the first guy. We are following one. We are at Dharavi. He's walking through a market. City, it's your Banka antenna. Hi, this is. Wait. Stand down. First guy meeting a cell phone dealer. He is meeting someone. Listen. No one follow check. ठीक है, मैं निकलता हूँ. Let's follow him. We are splitting now. Vishal here, on the second guy. तुम उधर जाओ, मैं इधर जाता हूँ. Stay on the line. Copy that. He's going to move. You follow him. We have a new one. Go. Again. He's walking right in front of me. He is boarding a bus and me too. I'm at a shopping mall. मैं सेंटा क्रूज रेलवे स्टेशन पर हूँ. I am at Dharavi. I am at Kurla. Boys, వాళ్ళ 12 మందికి మనం 12 మంది ఉన్నాం. The game is going to end now. మీ బ్యాగ్స్ అన్ని ఒకసారి ఓపెన్ చేయండి. There is a gun. इसमें तो गन है. A gun? I'm in theater. ఎవరు ప్యానిక్ అవ్వద్దు.
వాటిని అందులో పెట్టింది నేనే. నీ ఎదురుగా ఉన్న వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. దే ఆర్ హర్కతాల్ టెర్రరిస్ట్. మనం బార్డర్లో చేసే పని ఇప్పుడు చేయబోతున్నాం. ఒకే సమయంలో 4 చోట్ల బాంబులు పెట్టడం, సీరియల్ బ్లాస్ట్. వాళ్ళ టెక్నిక్ మనకి తెలుసని చూపిద్దాం. ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా ఒకే సమయంలో కొట్టాలి. గెట్స్ ఇట్ బాయ్స్? We'll do it. Yes. 3 2 1 shoot! Steady. I'm out, Jagdish. గేమ్ ఓవర్. ట్రైలో మెటాదాం. దానికి టైం ఉంది. క్యాంప్లో చూసుకుందాం. ఏమైంది And you're watching NDTV 24/7. बताया जा रहा है कि यहाँ पे और 12 जगहों पे जो लाश मिली है वो सब स्लीपर सेल के हैं. 12 men who have been shot are all sleeper cells. Neither the police nor the defense have announced their role in this. For the first time in Each of the victims, however, have been identified as terrorists and there are bombs in each of their bags. స్లీపర్ సెల్స్ ఉపయోగించిన సెల్ ఫోన్స్ అన్ని శాటిలైట్ ద్వారా కూడా వాళ్ళున్న స్థావరాల్ని కనిపెట్టలేని అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నవి. సార్, ఈనాడు యావత్ ప్రపంచాన్ని బెదిరిస్తూ ప్రశ్నార్థకంగా మారింది స్లీపర్ సెల్స్. అసలు ఈ స్లీపర్ సెల్స్ అంటే ఏమిటి? ఎవరు? తీవ్రవాదం ఎక్కడెక్కడ సవాలుగా తయారైందో అక్కడ స్లీపర్ సెల్స్ ఎక్కువయ్యాయి. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఎందుకంటే ఈ 12 మంది వ్యక్తులు సామాన్య ప్రజలతో కలిసి బతికిన వాళ్లే. దేశం మీద, ప్రభుత్వం మీద ద్వేషం ఉన్నవాళ్ళు, ప్రతీకార వాంఛ ఉన్నవాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళని కల్టివేట్ చేసి వాళ్ళ కోపతాపాలను, పగ తీర్చుకునే భావాలను ఉగ్రవాదానికి ఉపయోగపరుచుకుంటున్నారు. సెప్టెంబర్ 11 తర్వాత అమెరికాలో అలాంటి సంఘటన ఏది జరగలేదు. ఆ ఒక్క దేశంలోనే స్లీపర్ సెల్స్ ఎక్కడున్నాయో వాటన్నిటిని కనిపెట్టి చెదరగొట్టి మళ్లీ అవి పుట్టకుండా పెరగకుండా నిర్మూలించారు. जाना गया है कि 12 आतंकवादी हरकत उल के खतरनाक स्लीपर सेल से थे. ये हैं आतंकवादियों के नाम: उम्र 32, उम्र 29, उम्र 33, उम्र 34, उम्र 31. धोबी घाट में गोली मार दी गई है. हालांकि लाश को ले जाने के लिए कोई नहीं आया है. पुलिस के अनुसार उसके बारे में कोई भी जानकारी नहीं मिली है. बाकी आतंकवादियों के नाम हैं: उम्र 28, उम्र 32, उम्र 27. ఈ పని ఎవరు చేశారు? ఇంతవరకు తెలియదు. పోలీసులకి ఆచూకీ దొరకలేదు. ఏమైనా ఆధారం దొరికిందా? పోలీసులు స్లీపర్ సెల్స్ వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నారు. కానీ ఒక వ్యక్తి యొక్క నాన్ ట్రాకర్ ఫోన్ ఆ చంపిన వాడే ఎత్తికెళ్ళాడు. ఎవరి ఫోన్? ధోబీ ఘాట్ దగ్గర చంపబడిన అఫ్సర్ అలీది. I don't know who you are, where you are. You've killed my 12 men, including my brother. I am coming for you. But once I get to you, I will kill you. I'm waiting.
లేక్ వ్యూ కేఫ్కి వెంటనే రా. సార్కి తెలిస్తే ఫీల్ అవుతారు మేడం. మిస్ సరే రమ్మన్నారు, త్వరగా రా. ఏంటండి ఒక్కరే ఉన్నారు? సార్ ఎక్కడ? అటు చూడు. వావ్ సూపర్. వేరే అమ్మాయితో జాయింట్ అయ్యారా? ముయ్యరా, ఆ అమ్మాయిని నీకు జాయిన్ చేయాలని చూశాడు. నాకా? వీడిని ఎలా వదిలించుకోవాలని నేను చూస్తుంటే ఇప్పుడు నీకు అమ్మాయిల బ్రోకర్లా తయారాడు. ఏమిటండి ఇది? ఇలా పెద్దవాళ్ళని పట్టుకొని తప్పుగా మాట్లాడకూడదు. వారి వయసుని గౌరవించి పెళ్లి చేసుకోండి. పద. ఎక్కడికి? హాయ్, కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జగదీష్. హలో. జగదీష్, దిస్ ఇస్ శ్వేత. హాయ్. జగదీష్ కూడా పాపం ఈ హాలిడేస్కి పెళ్లి చూపులకనే బాంబే వచ్చాడు. అదేమిటో వాడికి ఎవరు సెట్ అవ్వట్లేదు. ఫేట్. వీఆర్ ఇన్ ద సేమ్ బెటాలియన్. నాకు జూనియరే. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒక ఫ్యామిలీలా కాదు. నేను వాడికి అన్నలాంటి వాడిని కాదు. అంతకన్నా ఎక్కువే. అంటే ఒక పెళ్లి పెద్దని. ఇప్పుడే నేను అదే అన్నాను. అలాగా? ఓ గ్రేట్ రా. ఓ సారీ, ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను. నిషా, మై ఫియాన్సీ. బాక్సర్ నిషా. ఓ హాయ్. నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో ఎక్కడో చూసినట్టుంది అనేగా చెప్పొచ్చా? నాకు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కడో చూసినట్టుంది అన్న డౌట్ వచ్చింది. అప్పుడే నాకు జగదీష్ గుర్తొచ్చాడు. నేను పెళ్లి పెద్ద స్థానంలో ఉండి ఈ మాత్రం అలా చేయకపోతే ఎలా? ఇక మీ ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని మనస్సులు విప్పుకోండి. ఏదైనా ఒక బయాలజీ వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. బయాలజీ కాదు, కెమిస్ట్రీ. ఏదైతే ఏంటి, అంతా సైన్సే కదరా. వీరితో నేను విడిగా మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడుకోవాలి. నువ్వు విడిగా మాట్లాడాలంటే అది నాతోనే మాట్లాడాలి. దట్ ఈస్ లాజిక్. అతనితో అమ్మాయి గురించి ఎంకరేజింగ్ గా మాట్లాడతాను. ఓకే, క్యారీ ఆన్. అర్థమైంది. వస్తావా? సార్, మీరున్నప్పుడే నన్ను పిలుస్తున్నారు సార్. అది తప్పు కాదు జగదీష్. నేనున్నప్పుడే కదా పిలిచింది. నేను లేనప్పుడు పిలిస్తే అది తప్పు. అప్పుడు నువ్వు వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు వెళ్ళచ్చు. ఏమండి, మీరు చేసింది చాలా తప్పండి. మేమిద్దరం ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. ఇంతలో మీరు మధ్యలో దూరం జరగడం బాగాలేదండి. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదు. ఏ? అదొక మ్యాటర్. మ్యాటర్ అంటే తెలీదా? సరే, నీ ఫోన్లో నెట్ ఉందా? ఉంది. www.desicgirls.com చూడు. All right, y'all. Check this out. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా సీనియర్ చెప్పాక వారి మాట మేరలేనండి. పాపం వారు బాధపడతారు. అంటే నీకోకేనా? తర్వాత జగదీష్, ఇంకో మ్యాటరా? అదే, ఈ మ్యాటర్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి ఎంత తొందరగా ఓ నిర్ణయానికి వస్తే అంత మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే మన రెండు జంటలకి ఒకే మండపంలో ఒకే ముహూర్తంలో పెళ్లి జరగాలన్నదే నా ఆశ.
ఈ గోడ ఎత్తెంత? 6 అడుగులు. బాగా దూకగలరు. ఈ బస్సు స్పీడ్ ఎంత? గంటకి 70 కిలోమీటర్లు ఉండొచ్చు. బాగా పరిగెత్తగలరు. బాగా ఈదగలరు. అందరూ నొసట మీదే కాల్చబడ్డారు. వెళ్లే బస్, చీకటి థియేటర్, రద్దీగా ఉండే షాపింగ్ మాల్, అది 200 మీటర్ల దూరంలో ఉన్నా కూడా అందరూ నొసట మీదే కాల్చబడ్డారు. వాళ్ళు ఆరితేరిన షూటర్స్. పోలీసులు మాత్రం కాదు. ఇంకా వివరాలున్నాయా? లేవు. ఇంకో కామన్ మ్యాటర్ ఉంది, కానీ దానివల్ల ఏ యూస్ లేదు. ఆ 12 మంది కూడా కోటు సూటు వేసుకుని షూట్ చేశారు. ఏమన్నా? ఆ 12 మంది కోటు సూటు వేసుకున్నారు. ఇది నువ్వు ముందే చెప్పుండాలి. కోటు వేసుకోవడం మామూలు విషయం అనుకున్నాను. అమెరికాలో కోట్ అందరూ వేసుకుంటారు, కానీ ఇండియాలో సూట్ కొందరే వేసుకుంటారు. సో అందరూ సూట్ వేసుకున్న వాళ్లే. వాళ్ళు హోటల్ వెయిటర్స్ కావచ్చు, బోర్డ్ మీటింగ్కి వెళ్లే బిజినెస్ మెన్ కావచ్చు, సెమినార్కి వెళ్లే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, పెళ్లికి వెళ్లేవాళ్ళు కావచ్చు. 27వ తారీఖు నాడు ముంబైలో జరిగిన సెమినార్లు, పెళ్లిళ్లు, పార్టీలు, వాటి వివరాల లిస్ట్ నాకు వెంటనే కావాలి. పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో. ఆ 12 మందిని కాల్చేసావే, వాళ్ళ ప్రాణాలతో పట్టుకుంటే ఎంత ఇన్ఫర్మేషన్ దొరికేది? ఏ ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏ ప్లాను తెలియదు, ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆ 12 మందికి ఒకరికొకరికి పరిచయాలు కూడా ఉండవు. అవునా? వాళ్ళందరూ స్లీపర్ సెల్స్. వాళ్ళ హెడ్ ఒకడో లేక 2-3 కలిసి ప్లాన్ చేస్తారు. అది అమలు చేసే విషయంలో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు ఈ స్లీపర్ సెల్స్. సపోజ్ వాళ్ళలో ఎవరైనా పట్టుబడినా వాళ్ళ నుంచి మనం ఏమీ రాబట్టలేం. అప్పుడు స్లీపర్ సెల్స్ ఆర్డర్ వచ్చే వరకు మామూలు మనుషుల్లో అలా బతుకుతూనే ఉంటారా? అవును, ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎప్పటికీ వాళ్ళని పూర్తిగా అంతం చేయలేమా? అంతం చేయలేం, కానీ అంతో ఇంతో ఆపగలుగుతాం. ఆ స్లీపర్ సెల్స్కి ఆర్డర్లు ఇచ్చే మెయిన్ హెడ్ని అంతం చేయగలిగితే వీళ్ళు జీవితాంతం ఆర్డర్ వస్తుందని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోతారు. అదోకే. ఆ ఆర్డర్ ఇచ్చే లీడర్ని ఎలా వెతు పట్టుకుంటావు? వాడిని వెతుక్కుంటూ నేను వెళ్ళను, నన్ను వెతుక్కుంటూ వాడొచ్చేలా చేశాను. మనం ఆ 12 మందిని చంపితే ఆ పగతో వాడు మనల్ని చంపడానికి వస్తాడని చిన్న ప్లాన్ వేశాను. నా ప్లాన్ ప్రకారం వాడు ఈ పాటికి వచ్చే ఉంటాడు. అమ్మ దుర్మార్గుడా. అది సరే, వాడు మాత్రం ఇంత పెద్ద ముంబై సిటీలో నేను ఎలా కనిపెడతాడు? ఆ 12 మందిని చంపడంలో ఏదో ఒక చిన్న క్లూ మనం వదిలేసి ఉంటాం. ఆ ఆలోచనతో వాడు బయటకు వస్తాడు. అదేంటో మనం ఫస్ట్ కనిపెట్టగలిగితే వాడు మనల్ని అటాక్ చేసే ముందే మనం వాడిని పట్టుకోవచ్చు. అప్పుడు వాడు ఏ రూట్ లో వస్తాడో ఆలోచించు. ఆలోచించరా? ఏదో కలర్ గా ఉండి దాన్ని తిప్పుతావే, దాన్ని కొబ్బరి తిరుగుతూనే ఆలోచించు. ఏ జగ అటెండ్ చేయకు, తన ఏంటుంది? ఏ జగ అటెండ్ చేయకు, నా మీద ఒట్టు. జగ హలో, నీకు షాకింగ్ న్యూస్. మొదలెట్టావా? నేను మొదలట్లా. నీ సీనియర్ ఆఫీసర్ మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మన్నారు, అర్జెంట్. ఇదిగో వచ్చేస్తున్నా. జగ మా తప్పురా, ఇక్కడ జరుగుతున్నదేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? అమ్మాయి వెనకబడ్డ మానేసి కూర్చుని ఆలోచించరా. రే 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 జగ జగ జగ. మీ ఇద్దరికీ ఇప్పుడు 2 షాకింగ్ న్యూస్లు చెప్పబోతున్నాను. ముందు జగదీష్కి. ఆ రోజు నువ్వు చూసావా అమ్మాయి శ్వేత, తనకి నువ్వు నచ్చలేదని చెప్పిందిరా. ఏమైంది? షాక్ అయ్యాడు అబ్బాయి. ఓకే 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 ఓకే. ఇక నువ్వు షాక్ అయ్యే విషయం చెప్పే ముందు నువ్వు ఒకరిని మీట్ అవ్వాలి. ఒక్క సెకండ్ వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. ఓకే.
నువ్వెందుకు నవ్వావు? ఏం లేదు, ఆ మ్యాటర్ దగ్గర నుంచి నేను ఎస్కేప్ అయ్యాను కదా, అందుకు నవ్వాను. అవును, నువ్వెందుకు నవ్వావు? ఓ మ్యాటర్ కూడా నువ్వు నచ్చలేదు అంది చూడు అందుకు. చిత్రా, ఇదే వెబ్సైట్ తెలియట్లేదే. మా మామయ్య కూతురు చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తోందంట, కానీ నేను అది గ్రహించలేకపోయాను. నేను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం తెలిసి సూసైడ్ అటెంప్ట్. ఇలా కూర్చో. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసి పెద్ద ప్రాబ్లం అయింది. నేను ఒక డెసిషన్కి వచ్చేసాను. ఐఎమ్ సో సారీ. నేను తన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది విన్నాక నువ్వెంత షాక్ అయి ఉంటావో నాకు తెలుసు, కానీ నీ మనసులో ఆశలు కలిగించడం అది నా తప్పే. ఇదంతా జీవితంలో సహజం. ఓకే, ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఓ విషయం అడగబోతున్నాను. నువ్వు పెళ్లి చేసుకోవాలన్న కోరికతోనే బాంబే వచ్చావు. నువ్వేమో ఒక మిలిటరీ మ్యాన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు. అది ఎందుకని మీరిద్దరు పెళ్లి చేసుకోకూడదు? నన్ను మాత్రం అపార్థం చేసుకోకు. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నామే కానీ నా వేలు కూడా తన్ని టచ్ చేయలేదు. మనం ఎప్పుడన్నా టచ్ అయ్యామా? లేదు, అడిగి చూడు. లేదు. నువ్వు నన్ను మర్చిపోవటం నీకు చాలా కష్టం అని నాకు తెలుసు. అందంగా పుట్టడం నా తప్ప. ఏం లేదేం లేదేం లేదు. రైట్ సార్. వీడొకడు అయిన దానికి కాందానికి. సరే నిషా, ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్. నిషా, నేను నీకు దక్కలేదు కదా అని తను చేసుకున్నట్టు ఇటువంటి ఏ నిర్ణయం నువ్వు తీసుకోకు. ప్రామిస్? ప్రామిస్. ఓకే, బాయ్.